నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే 271లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు. నన్ను చూసి ఎమ్మటే బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి 30 మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు. ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక 100 మంది దాకా నా వెనకమాల వస్తున్నారు. ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా? అంటే ఒక మహిళను తిరగనివరా? ఒక మహిళ ఇట్లా ఉండకూడదా? ఇంత అరాచకమా? ఇంత అన్యాయంగా చేస్తారా? బోరుబండలో కొట్టారు, టేబుల్ అయినవలేదు, కుర్చీలు ఇసిరేశారు. రౌడీ షీటర్ వచ్చాడు బయటికి. ఒక రౌడీ షీటర్ని ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చ చేసి వాడిని వెనక తీయకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరెత్తితే అని అంటున్నారు పోలీసులు. నేను అక్కడికి ఎంటర్ వెళ్ళంగానే 20 మంది పోలీసులు వెళ్ళిపోయారు. ఎక్కడాళ్ళు అక్కడ. ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా? వెళ్ళిపోతారు ఎటాళ్ళు అటు పారిపోయి. ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి? పోలీసు సోదరులకు ఒకటే చెప్తున్నా, నేను జెన్యూన్గా ఉండండి. ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం. అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ. ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు. అంత కర్మేం పట్టింది? అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది? ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రానివట్లా. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, నేను ఎవ్వరూ కూడా భయపడుకోకుండా బయటకు వచ్చి ఇంకా 4 గంటల టైం ఉంది. దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి.